ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాల మధ్య శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా తీశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కానీ శంకర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమా దర్శకుడు శంకరే కానీ కథ మాత్రం మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్దే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కార్తీక్. గేమ్ చేంజర్ కథ ఆహా ఓహో అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన కథకు శంకర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు అని అన్నాడు. అయితే ఇప్పుడు కార్తీక్ మాట మార్చేశాడు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు లేటెస్ట్ గా రెట్రో అనే సినిమా తెరకెక్కించాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి కార్తీక్ మాట్లాడుతూ ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. తాను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్ చేంజర్ కోసం ఇచ్చాను. ఇక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పాయింట్తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలా మంది రచయితలు వేలు పెట్టడంతో అవుట్పుట్ వేరేలా వచ్చేసింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవ్వరూ ఊహించలేరు. జయ అపజయాలు ఎప్పటికీ మన చేతుల్లో ఉండవు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్కు ముందు కథ మొత్తం తనదే అన్నాడు. తను కథను శంకర్ తెరపైకి తీసుకొస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్ చేంజర్ నిదర్శనం అని అన్నాడు. కానీ ఇప్పుడు కార్తీక్ తన ప్రమేయమే లేనట్టుగా మాట్లాడుతూ ఉంటే ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు.